అందరికీ నమస్కారం అండి. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు నాంపల్లి ఎగ్జిబిషన్, అదే నుమాయిష్ అని కూడా పిలుస్తారు కదా, ఈ ఎగ్జిబిషన్ని చూపించబోతున్నాను. ఈ ఎగ్జిబిషన్ పెట్టే ప్రాంగణానికి కాస్త దూరంలోనే మనకు బిర్లా మందిర్ కొలువై ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆల్రెడీ బిర్లా మందిర్ని నేను సందర్శించడం జరిగింది, అలాగే దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టడం జరిగింది. మీరు ఓపిక ఉంటే రెండింటిని ప్లాన్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఆ వీడియోను కూడా చూసేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ విషయానికి వస్తే, షాపింగ్ అంటే ఎవరికైతే చాలా ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఒక రకమైన పండగని చెప్పచ్చు. ఇక్కడ చాలా రకాలైన వస్తువులు ఉన్నాయి. అంటే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇంకా మనము కిచెన్లో వాడే వస్తువులు, అలాగే డ్రెస్ మెటీరియల్స్, ఇంకా డ్రెస్సెస్, శారీస్ చాలా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, ఇలా రకరకాలైన వస్తువులు ఉన్నాయి. అందుకే దీన్ని ఆల్ ఇండియన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకు ముందుగా గాంధీ భవన్ మెట్రో దగ్గర దిగినట్లయితే మనకి అజంతా గేట్ ఉంటుంది. ఈ అజంతా గేటే మెయిన్ గేట్. ఇవి కాకుండా ఇంకా 2 గేట్స్ ఉన్నాయి. ఆ 2 గేట్స్ దగ్గర నుండి కూడా రావచ్చు. మేమైతే ఈ మెయిన్ గేట్ నుండి వెళ్ళాము. మనం టికెట్ బుకింగ్ అక్కడ కనిపిస్తున్న QR యూస్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది, క్యాషే తీసుకుంటారు. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నారు. లోపలికి వెళ్ళడానికి, లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా షాప్స్ ఉన్నాయి. చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 43 ఎకరాలలో ఈ ఎగ్జిబిషన్ అనేది పెడతారని నేను విన్నాను. లోపలికి రాగానే ఈ విధంగా లైటింగ్ చాలా బాగుంది. చెట్లకి కూడా మనకు దీపాల్లాగా అమర్చారు. అది చూడడానికి చాలా చక్కగా అనిపించింది. అంతేకాకుండా మనకు డ్రెస్సెస్, బ్యాంగిల్స్, అంటే ఇలాంటి రిలేటెడే కాకుండా క్రాఫ్ట్స్, చేతితో చేసిన వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటిని కూడా మీరు చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనము పింగాణి వస్తువులను గమనించినట్లయితే చాలా అద్భుతంగా ఉంది. మరి అది లైటింగ్ వల్లనో లేకపోతే, నాకైతే నేను పట్టుకొని కూడా వాటిని చూశాను, చాలా మంచిగా అనిపించాయి. మరి మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకసారి చూసేయండి. ఇది మామూలుగా 15 ఫిబ్రవరి 2025 అయిపోతుందని చెప్పారు. జనవరిలో ప్రారంభమైంది ఈ ఎగ్జిబిషన్, కానీ 17 ఫిబ్రవరికి ఎక్స్టెండ్ చేశారని తెలిసింది. అంతేకాకుండా మేము ఈ ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోర్డింగ్ కూడా వేశారు. సోమవారం 17 ఫిబ్రవరి 2025 ఎగ్జిబిషన్ అనేది అయిపోతుంది కాబట్టి కొన్ని షాప్స్లో కొంచెం ధరలు తక్కువగా అమ్ముతున్నారు. లైక్ డ్రెస్సెస్ ముందున్న వాటికంటే కాస్త తక్కువ ధరకి అమ్ముతున్నారు. సో ఎవరైనా ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. అంతేకాకుండా ఇక్కడ తినడానికి కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ఫుడ్ని ఎంతో హ్యాపీగా తినేయచ్చు. ఇంతే కాకుండా, అంటే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ని మీరు చూడలేము తిరిగి అనుకుంటే, మీరు మీ పెద్దవాళ్ళతో వెళ్ళినట్లయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు మీ పెద్దవాళ్ళతో వచ్చినా లేదా చిన్న పిల్లలు నడవలేమని అంటున్నా సరే, ఇందులో మీరు ప్రశాంతంగా కూర్చొని వెళ్ళి మొత్తం ఎగ్జిబిషన్ అంతా అలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.